వాళ్ళ టాయిలెట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా శానిటేషన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుందో చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవాల్సింది కేఎంసీ సైడ్. సో ఖచ్చితంగా కేఎంసీ టీం అనేది పర్ఫెక్ట్ టీం అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పాను నేను మెడికల్ ఏదైనా మెడికల్ సైడ్ నుంచి ఏదైనా మెడికల్ అక్కడ చెప్పాము. బోత్ హాకీ యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా 108 ఒకటి పెట్టుకోవాలి, నెక్స్ట్ రెగ్యులర్ అంబులెన్స్ కూడా పెట్టుకోవాలని చెప్పాం. టీమ్స్ కూడా వేశారు, సెపరేట్ టీమ్స్ వేశారు. దానికి సంబంధించి ఏమైనా అందరూ వచ్చారా లేదా చూసుకున్నారా లేదంటే అది రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. రిటర్న్ కాలేదంటే రిటర్న్ అయ్యేటట్టు చేసుకోండి. ఇప్పుడు డిఎంఎస్ నుంచి మన ప్రొసీడింగ్స్ వచ్చేసి బోత్ ఆ కాపీస్ పెట్టుకోవాలి. మీరు ఆ కాపీస్ ప్రకారం మీ వాళ్ళు వచ్చారో లేదో చూసుకోండి. అదేవిధంగా ఫుడ్ అటెండెన్స్ అయితే మార్నింగ్ సెషన్ ఉంటుంది, మీ అటెండెన్స్ ఉంటుంది. వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు రెగ్యులర్ అటెండ్ అవుతున్నారు, వాళ్ళు కూడా షిఫ్ట్ వేసి ఉంటారు. పేమెంట్ సైడ్ నుంచి షిఫ్ట్ వేసి ఆ షిఫ్ట్ వేసిన వాళ్ళు షిఫ్ట్ ప్రకారం వచ్చారో లేదో ఈ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు చూస్తారు, కంట్రోల్ రూమ్ ఉన్న వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? మీరు చూసుకోవాలి. అది మీ పగలు డే 10 AM to 10 PM మీకు వేసాం. వాళ్ళందరూ అటెండ్ అయ్యారో లేదో చూసుకుని అటెండ్ తర్వాత కన్సల్ట్ ఆఫీసర్లు వచ్చి అటెండ్ అయ్యేటట్టు వాళ్ళు. అదేవిధంగా మీ టీం ఇక్కడ అందరూ అటెండ్ అయ్యేటట్టు చూసుకునే బాధ్యత. నైట్కి వచ్చేటప్పటికి ఎవరికైనా అక్కడ ఈ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్టుంటే వెంటనే తెలియజేయడం, ఆ టీమ్ని వెంటనే ఆ డిపార్ట్మెంట్ని అటెండ్ అయ్యేటట్టు చేయడం, కరెక్ట్గా రెస్టర్ చేయడం, సర్వీసెస్లో ఎక్కడైనా గ్యాప్ వస్తుంది. అట్ ది సేమ్ టైము వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాబ్లం ఉంది, లేదా ఇమీడియట్గా మోడల్ ఆఫీసర్ ఉన్నారు, ఈయన ఈజ్ ద లైసెన్స్ ఆఫీసర్. లైసెన్స్ ఆఫీసర్ తెలియజేస్తే ఆ లెవెల్లో వెళ్ళి సార్ట్అవుట్ చేస్తారు, అక్కడ మాకు ఎస్కలేట్ చేస్తారు. అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఆర్మీ, దిస్ ఈజ్ ఫర్ బోత్. అర్థం కదా.